దిగ్గజ పార్టీలతో పసికూన పార్టీ పోరు, అది కూడా సింగిల్గా. వర్కౌట్ అయ్యేదెంత? డౌటేం వద్దు, నేను సింహాన్ని సింగిల్గా పోరాడతా, గెలుస్తా అంటున్నారు టీవీకే అధినేత ఇళయ దళపతి విజయ్. తన డైలాగులతో తమిళనాట సెన్సేషన్ కలిగిస్తోన్న హీరో విజయ్ నిజంగానే ఎన్నికలలో కూడా సంచలనం కలిగించగలరా? విజయకాంత్, కమల్ హాసన్కి కుదరనిది ఆయన చేయగలరా? నాందా సింగం సింగిల్ సినిమా డైలాగ్తో విజయ్ ఓట్లు కొల్లగొట్టేస్తాడా? 4 దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీలను షేక్ చేయగలడా? సినిమా స్టార్లు డైలాగులు బాగా చెబుతారు గాని రాజకీయాల్లో రాణించరంటూ కొన్ని ఉదాహరణలను చాలా మంది చెబుతుంటారు. ఇది తమిళనాట మరీ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ కాస్త పేరున్న ప్రతి స్టార్ ఓ పొలిటికల్ పార్టీ పెట్టారు. అయితే ఎంపీగానో ఎమ్మెల్యేగానో మారి ఆ తరువాత సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఇళయ దళపతి విజయ్ మాత్రం తన రూట్ వేరు, నా మార్కు వేరు, నా హద్దు నేనే గీస్తా, నా పొత్తు జనంతోనే అంటూ మంచి ఫోర్స్ ఉన్న డైలాగులనే పేల్చుతున్నారు. తమిళనాట అయితే జయలలిత, లేదంటే కరుణానిధి. ఇదే 2016 వరకు చూసింది. కానీ ఆ ఇద్దరి మరణం తరువాత పొలిటికల్ వాక్యూమ్ అంటే రాజకీయ శూన్యత ఆవరించింది. అయితే డిఎంకే, అన్నా డిఎంకే పునాదులు చాలా బలంగా ఉండడంతో ఆ 2 పార్టీలే తరువాత కూడా నిలదొక్కున్నాయి. కానీ ఎప్పుడైతే సెంటర్ అరవనాట ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు అన్నా డిఎంకే కూడా వీక్ అయిపోయిందంటారు. బీజేపీతో కలిసి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్నది అన్నా డిఎంకే. బలమైన ప్రతిపక్ష నేత నుంచి ముఖ్యమంత్రిగా మారారు ఎంకే స్టాలిన్. దీంతో స్టాలిన్ కి తమిళనాడులో ఓ బలమైన లీడర్ ఎవరు అంటే గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. మధ్యలో సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ప్రకటించి సీన్ నుంచి జంప్ అయ్యారు. కమల్ హాసన్ డిఎంకేతోనే జట్టు కట్టారు. అలాంటి సమయంలో విజయ్ తమిళగ వెట్రి కజగం ప్రకటించారు. వేగంగా అడుగులు వేస్తూ తాను ఏ పార్టీతోనూ జట్టు కట్టేది లేదంటూ తమిళనాడులో త్రిముఖ పోటీకి తెరలేపారు. ఎన్నికల్లో గెలవడానికి తాను ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీవీకే అధినేత చెబుతున్నారు. కానీ నిజంగా అంత సీన్ ఉందా అనేది కూడా చూడాలి. బీజేపీ భావజాలం తనకి పడదు అని చెప్పడం ద్వారా అరవతంబిల ఆదరణ చోరగొనొచ్చుగాని డిఎంకేని రాజకీయ శత్రువుగా చెప్పడమేంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. రాజకీయ క్షేత్రంలో పోటీ పడుతున్న ఏ పార్టీ అయినా రాజకీయ శత్రువే అవుతుంది. ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ లెక్కను చూస్తే అన్నా డిఎంకేని ప్రస్తావించలేదంటే దానర్థమేంటి? హీరో విజయ్ దృష్టిలో అసలు అది లెక్కలో లేని పార్టీగా అనుకోవాలా? అందుకే అధికార పార్టీతోనే తమ పోరు అని ప్రకటించినట్లు అర్థం చేసుకోవాలా? హీరోగా విజయ్ తమిళనాడులో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. అలా అగ్రతారగా ఉండగానే రాజకీయాల్లోకి వచ్చేశారు. ఆ గ్లామర్ నిజంగా ఓట్ల రూపంలో మారుతుందా అంటే ఆయన అభిమానులు, టీవీకే కార్యకర్తలు అవునని అంటున్నారు. దానికి నిదర్శనంగా ఆయన సభలకు వస్తున్న జనాలను చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో పొలిటికల్ మీటింగ్స్ చూసి ఓట్లు పడతాయని అనుకోవడం ఉత్త భ్రమేని చాలా సార్లు రుజువైంది. ఎందుకంటే నార్త్తో పోల్చుకుంటే సౌత్లో జన సమీకరణ జరిగే తీరే వేరు. పైగా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్టుగా ఉన్న ప్రతి చోట ఇలాంటి జిమ్మిక్కులు చాలానే చోటు చేసుకుంటుంటాయి. మరి టీవీకే అధ్యక్షుడు విజయ్ రాబోయే రోజుల్లో జాతీయ, రాష్ట్ర స్థాయి సమస్యలపై స్పందించే తీరు కూడా ఓటర్లపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు. డైలాగులు కొట్టినంత ఈజీ కాదు తమిళనాట ఓట్లు సాధించటం. అందుకే విజయ్ చేసిన కామెంట్లను కొందరు చాలా లైట్ తీసుకుంటున్నారు. లెజెండ్స్ లేనంత మాత్రాన లయన్ అని చెప్పుకుంటే చాలదు, చాలా చాలా లెక్కలు కావాలి, గెలుపు సూత్రం ఒడిసి పట్టాలంటున్నారు. మరిదంతా విజయ్ అర్థం చేసుకుంటున్నాడో లేదో కానీ ఆయన ఫ్యాన్స్ మాత్రం చాలానే అంచనాలు పెట్టుకున్నారు. అన్నా డిఎంకే ఇంకా అమ్మ పార్టీగానే గుర్తింపు. డిఎంకేపై బలంగా స్టాలిన్ ముద్ర. మరి విజయ్ మార్కేంటి?
ఎలా ఈ తక్కువ టైంలో ఓటర్లను తన వైపు తిప్పుకుంటాడు? ఈ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే కరుణానిధి, జయలలిత తమ పార్టీలపైన మాత్రమే కాదు, తమిళనాడు జనంపై వేసిన ముద్ర అలాంటిది. జయలలిత చనిపోయి 10 ఏళ్లవుతున్నా ఇంకా రెండాకుల గుర్తు కంటే అమ్మ పార్టీగానే జనం గుర్తుపెట్టుకున్నారు. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామైనా, పన్నీర్ సెల్వమైనా సరే వాళ్ల నస్సలు జనం కేర్ చేయరు. అది దివంగత జయలలిత అరవతంబిలపై వేసిన ముద్ర. ఇదే డిఎంకేకి వచ్చేసరికి కరుణానిధి వారసుడిగా స్టాలిన్ కూడా 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ వారసత్వాన్ని కొనసాగించగలిగారు. ఈ ఇద్దరు నేతలను కాదని మరో లీడర్ని తమిళనాడు ఆదరిస్తుందా? ఆదరించాలంటే ఓ కారణముండాలి. మరి విజయ్ చెప్పే కారణమేంటి? ఇప్పుడు విజయ్ గ్యాంబల్ చేసేది ఏంటంటే డిఎంకే మీద వ్యతిరేకత ఉన్నది. నాయకత్వం 50-60 సంవత్సరాలు బట్టి ఆ నాయకులే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చిన తమిళనాడు ప్రజలకి ఏం లేదు. యువకులు అందరికీ కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటుందో ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే కరుణానిధి, జయలలిత చచ్చిపోయారో, సీన్లో లేరో, చారిస్మాటిక్ ఫిగర్ అనే పాలిటీషియన్ తమిళనాడులో లేడు. అందువల్ల విజయ్ గ్యాంబల్ చేసేది ఏంటంటే ఆయన చారిస్మాతో వస్తున్నాడు, ఫిలిం ఆరాతో వస్తున్నాడు. నాకు కొంతవరకు జనం నాకు సపోర్ట్ చేస్తారు ఎవరైతే ఈ రాజకీయ పార్టీలు, రాజకీయ సిస్టమ్ నుంచి బయట ఉన్నారో. అందువల్ల ఆయన గ్యాంబుల్ వల్ల అధికారంలోకి వస్తాడంటే చెప్పలేం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకే కూటమికి 39.29% ఓట్ షేర్ రాగా, డిఎంకే కూటమికి 45.7% ఓట్ షేర్ దక్కింది. డిఎంకే కూటమికి 159 సీట్లు రాగా, అన్నా డిఎంకే 75 సీట్లకి పరిమితమయ్యింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా డిఎంకే విజయ దుందుభి మోగించింది. ఈ కూటమికి ఏకంగా 39 సీట్లు రాగా, అన్నా డిఎంకే ఓట్ల శాతం 23.05% పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డిఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి 18.28% ఓట్లను రాబట్టింది. తన ఓట్ల శాతాన్ని 3.31% పెంచుకుంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ, అన్నా డిఎంకే తిరిగి కలిశాయి. అలానే కాంగ్రెస్, డిఎంకే కలిసే పోటీ చేయబోతున్నాయి. అంటే రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతుగా బలమైన జాతీయ పార్టీలు తమ ఉనికి కోసం తాపత్రయపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో హీరో విజయ్ ఒక్కడుగా పార్టీని సింగిల్ గా బరిలో దింపుతున్నారు. నిజంగా టఫ్ టాస్కే. అన్నాడీఎంకే పథకాల్లో కొన్నింటిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొనసాగించారు. దీంతో ఆయన పట్ల సానుకూల వాతావరణమే తమిళనాడు వాసుల్లో ఉంది. అటు అన్నాడీఎంకే ఎంత బలహీనపడినా మోదీ ఇమేజ్తో తన ఓటు బ్యాంక్ తిరిగి సాధించాలనే పట్టుదలతో ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోదీ తమిళనాడుకు వచ్చి వెళుతున్నారు. అలానే ఏదో ఒక ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రతిగా కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ దగ్గర ఉన్నదల్లా హామీలివ్వడమే. అందులో భాగంగానే తన రెండో బహిరంగ సభలో కచ్చతీవులను శ్రీలంక నుంచి విడిపిస్తామన్నారు. కానీ ఓ ప్రాంతీయ పార్టీకి ఇది సాధ్యపడే విషయమేనా? ఎంత అధికారం దక్కినా ఇది కుదురుతుందా? ఈ లాజిక్ ఓటర్లు ఆలోచించనంత కాలం హీరో మ్యాజిక్ పనిచేస్తుంది, లేదంటే కేవలం డైలాగ్గానే ఉంటుంది. అంచనాల వరకే చూస్తే హీరో విజయ్కి ఉన్న ఫ్యాన్ బేస్ వర్గాన్ని దృష్టిలో పెట్టుకుంటే మైనారిటీ, క్రిస్టియన్ ఓట్లను కొల్లగొడతాడని, అలా కనీసం ఓ 20% ఓట్లను టీవీకే తెచ్చుకుంటుందని చెబుతున్నారు. మరికొందరైతే కేవలం సింగిల్ డిజిట్ పర్సంటేజ్ ని కూడా చెబుతున్నారు. 1967-77 నాటి మ్యాజిక్ రిపీట్ చేస్తానంటూ అన్నాదురై, ఎంజీఆర్లను గుర్తు తెచ్చిన విజయ్ నిజంగా అది చెయ్యాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. అయితే సమయం మాత్రం చాలా తక్కువనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే విజయ్ పొలిటికల్ సభలను చూసిన తరువాత ఎక్కువ మందిలో ఏర్పడిన అంచనా. ఇందులో ఏది నిజమవుతుందనే దానికి కాలమే జవాబిస్తుంది.